పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో ఈ దినం మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి, ప్రభు పక్షంగా నిలవబడడానికి మరి ప్రేరేపించబడి అవకాశం ఇచ్చిన, ఆహ్వానం ఇచ్చిన ప్రియులు దేవదాసులు ఇమానుయేల్ అన్న గారికి, కుటుంబానికి, అలాగే స్థానిక ప్రసాద్ అన్న గారి కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను మొదటిసారి మీ మధ్యకు వచ్చిన కారణాన 2-3 నిమిషాలు నా పరిచయాన్ని నేను మీకు తెలియచెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. నా పేరు ప్రకటించబడిన నేను ముందు చెప్పి అన్న వెనక చెప్పుంటే బాగుండేది. అన్న కొంత గొంతు ప్రాబ్లం వల్ల అన్న ముందు మాట్లాడారు. సరే, ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడు చదివిన లేఖన భాగాన్ని మనకు వివరించినట్లు చిన్న మాట ప్రార్థన. దయాళుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మీ సన్నిధిలో మీ వాక్యము ఎదుట మేమందరము ఉండగా మీ పక్షంగా నిలబడిన మీ దాసుని కనికరించండి. మొదటిగా మీ దాసుని ఇమానుయేలును ఉపయోగించి మీరు అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మరొక అల్పుడు మీ పక్షము నిలబడగా మీ నోటి బురగా వాడండి. మీ మాటను అందించండి, మాకు మేలు కలుగు చేయండి. మేమెంతో ఆసక్తితో మీ వాక్యం ఎదుట ఉండగా మాట్లాడుమని, ఆత్మ సహాయమునిమ్మని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం మన ప్రియ ప్రభువు నోట నుండి వచ్చిన మాట. 19వ వచనం 19వ ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ 2 లోకాలు కనిపిస్తున్నాయి. 2 లోకాలు కనిపిస్తున్నాయి. ఒకటి భూలోకం, భూమి మీద అని వ్రాయబడింది. రెండవది పరలోకమందున్న పరలోకం. భూమికి పరలోకానికి మధ్య అనుసంధానం, కనెక్షన్ అంటాం మనం. భూమికి పరలోకానికి మధ్య కనెక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆదికాండములోనే ఇది మనకు కనిపిస్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సరే, అది ప్రారంభం. మనము దాటి వస్తే క్రొత్త నిబంధన ప్రారంభం మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో
ఆహ్, ఎలాగ చెప్పనా? పరలోకమే భూమి మీదకొచ్చింది. ఎలా? ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుడయ్యుండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చారు. ఆయన భూమి మీదకి దిగి రావడానికి కారణం భూమికి, పరలోకానికి ఉన్నటువంటి ఆ కనెక్షన్ రిపేర్ చేయడానికి, బాగు చేయడానికి. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన ఆ కాలములో ఆయన బోధనా కాలం 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలలో ఆయన పరలోక సంబంధమైన విషయాలు ఇందాకన్నా జ్ఞాపకం చేసి చెప్పారు. భూ సంబంధమైన విషయాలు మాట్లాడలేదాయన. మానవులు ఎక్కువగా భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టి, పరలోక సంబంధమైనటువంటి శ్రేష్టమైన సంగతులు పోగొట్టుకుంటున్నారు. ఏమండి? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరసంబంధమైన సంగతులను ఆయన బోధిస్తూ, ఆయన అనేక గ్రామాలు, పట్టణాలు తిరిగారు. ఆ క్రమములో చెప్పిన మాట ఈ మాట. ఈ ఉదయకాలం ఆ 19వ వచనంలో భూమి మీద వేడుకొనుట అనే మాటను గురించి చెప్పాడు. భూమి మీద వేడుకొనుట, వేడుకొనుట, వేడుకొనుచున్నాము తండ్రి అంటాం కదా! దాన్నేమంటాం? ప్రార్థన అంటాం. భూమి మీద ప్రార్థనా జీవితాన్ని చెప్పారు. భూమి మీద చేయబడే ప్రార్థనకు పరలోకము యొక్క స్పందన కూడా చెప్పాడు. పరలోకము స్పందిస్తుంది. ఎంత అద్భుతం! మనం అర్జీలు పెడుతూ ఉంటాం. అవి కొన్నిసార్లు ఊరు వెలుపల చెత్తబుట్టల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ అర్జీ, ఈ దరఖాస్తు లేక ఈ అర్జీ అదే కరెక్ట్ పదం. అర్జీ పరలోకానికి పెట్టండి. అది పరలోకము నుండి సంతకం చేయబడి మీకు దొరుకుతుంది. ఇది పర్టిక్యులర్‌గా తన బిడలైన వారికి, తన ఎదుట నిలవబడవలసిన వారికి, తన రాజ్యమునకు వారసులైన వారికి క్రీస్తు ప్రభువు తన రక్తముతో విమోచింపబడబోవుచున్న సంఘమునకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సంగతి. ఎందుకు భూమి మీద అనే మాట ప్రియ ప్రభువు అంత పర్టిక్యులర్‌గా ఉపయోగించాడు అనేది నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి సంగతి. భూమి మీద, భూమి మీద అనేకమైన పరిస్థితులు, అనేకమైన సంగతులున్నాయి. అయితే ప్రభు చెప్పినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి భావము నేను మీ దృష్టికి ఉదయకాలం తీసుకొని రావాలనుకుంటున్నాను. భూమి మీద మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించిన భూమి మీద ఒక సంగతిని మనం ఎందుకు ప్రభు భూమి మీద అనే పదాన్ని ఉపయోగించాడు అనే దానికి జవాబును ఈ ఉదయకాలం మనం చూస్తాం. ఒకసారి యోబు గ్రంథం
మొదటి అధ్యాయం 6, 7 వచనాలు చదువుకుందాం చూడండి. ఏబు గ్రంథం ఏబు గ్రంథం మొదటి అధ్యాయం 6, 7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగువాడు వారితో కలసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద, ఆ మాట మీరు గమనించారా? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని. ఎక్కడ నుండి, నీవెక్కడ నుండి అని అపవాదిని అడిగాడు. దేవదూతలందరూ ఉన్నారు. దేవదూతలందరూ దేవుని సన్నిధిని నిలుచుటకై వచ్చారు. అందులో వీడు అపవాది పడిపోయిన దేవదూత, వీడు కూడా అటెండ్ అయ్యాడు. వీడు కూడా వెళ్ళి నిలుచున్నాడు. అప్పుడు యెహోవా అన్న మాట ఏంటంటే, దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వెక్కడి నుండి? నేను భూమి మీద, నేను భూమి మీద. అలాగైతే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద అనే మాట ఉపయోగించి ఒక విషయాన్ని చెప్పినప్పుడు, మీరు ఇలా చెయ్యండి అని చెప్పినప్పుడు, ఆయన అంతరంగంలో ఉన్నాడు. సంగతి ఏమిటి? ఆయన ఏ విషయాన్ని అంతరంగంలో పెట్టుకొని ఆ మాటను ఉపయోగించాడు? తప్పక అపవాది, అపవాది ఆది కాలము నుండి ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవాడు అపవాది. అపవాది భూమి మీద ఎలా ఉన్నాడు? అతని రూపం లేక అతడు ఎలా కనిపిస్తున్నాడు భూమి మీద? ఒక 3 సంగతులు చదువుదాం. అపవాది భూమి మీద ఎలా కనిపిస్తున్నాడు, ఎలా ఉన్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు. లోకాధికారి వాడు ఈ లోకాన్ని తన ఆ లోకములో తన అధికారమును చూపిస్తున్నాడు. లోకాధికారి అని ప్రభువు ఇతని గురించి మాట్లాడాడు. ఒకటి లోకాధికారి అని గుర్తుపెట్టుకోండి. లోకము పైన అధికారము కలిగిన వాడు. ఎందుకు? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అక్కడ వరకు ఆగకుండా దాని తర్వాత చదివితే, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును లోకములో విచ్చలివిడిగా ఉపయోగిస్తూ లోకాధికారిగా కనిపిస్తున్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. 13వ అధ్యాయం 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. వాక్యమును ఎత్తుకొని పోయే దుష్టుడు ఎవరైనా ఉన్నారు అంటే వాడు మొట్టమొదటిగా సాతానుడు, అపవాది. ప్రియులారా, చాలా భారభరితంగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది.
మన జీవితాలను కట్ట కట్టడానికి, మన విశ్వాస జీవితాలను అభివృద్ధి పరచడానికి, పరిశుద్ధ జీవితాలను కాపాడడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి, వాక్యమును బోధించుటకు తన దాసులను ఏర్పరచుకొని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా వాడు చేస్తున్న పనేంటి? దుష్టుడు చేస్తున్న పనేంటి? వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోవడం. అందుకే నీళ్లు నిలవని తొట్లు అని రాశాడు ఇర్మియా. వాక్యము నిలవడం లేదు, వాక్యము నిలవడం లేదు. ఇందాకన్నా ఒక సోదరి గురించి చెప్పారు కదండి, చక్కని పాటలు పాడుతూ. కొట్లాట వచ్చేసరికి వాక్యము నిలవడం లేదు. దేవుని సన్నిధిలో, మందిరములో, కూడికలలో వాక్యము విస్తారముగా ప్రకటించబడుతూ ఉంటే శ్రద్ధగా ఆలకిస్తున్నారు, కానీ నిలుస్తుందా? వాక్యము నిలవడం లేదు. పరిశుద్ధ గ్రంథాలు మన గృహాలలో ఉంటున్నాయి. అవసరమైతే మన పడకల మీదకి వస్తాయి, మన తలప్రక్కకు వస్తాయి. కానీ వాక్యము నిలవడం లేదు. దుష్టుడు వచ్చి వాక్యమును ఎత్తికొని పోతు. వాడు దుష్టుడు, దుష్ట కార్యములు చేయవాడుగా కనిపిస్తున్నాడు. వాడు చేసే దుష్ట కార్యం ఏంటో తెలుసా? వాక్యాన్ని ఎత్తుకొని పోవడం. ఇక వాక్యము లేకపోయిన తర్వాత ఇంకా మనకు విశ్వాసం ఎక్కడ? పరిశుద్ధత ఎక్కడ? యథార్థత ఎక్కడ? నీతి ఎక్కడ? ఈ ఘటాలలో ఇవన్నీ ఎక్కడ నిలుస్తాయి? వాడు దుష్టుడుగా ప్రభు సంబోధించాడు. మూడవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం లేక మొదటి వచనం చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవల నా అరణ్యమునకు కొనిపోబడెను. 3వ వచనం, ఆ శోధకుడుగా కనిపిస్తున్నాడు, శోధించేవానుగా కనిపిస్తున్నాడు. ఏమండి, ఎన్ని విషయాలు శోధిస్తున్నాడు, ఎన్ని చెయ్యకూడని ఆ విషయాలను చెయ్యడానికి శోధిస్తున్నాడు. ఆ శోధకుడు వచ్చి, ఏమయ్యా, ఆకలి కొని ఉన్నావు కదా, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను, ఈ పైనుండి కిందికి దుముకు, నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు, ఈ సర్వలోక రాజ్య మహిమను చూపించి నాకు మ్రొక్కు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ప్రభువును శోధించే ఆ శోధన విధానం వేరు, మనలను శోధించే శోధన విధానం వేరు. ఏమండి, ఉదాహరణకి మనకి నిద్ర ఎప్పుడెప్పుడు వస్తుంది అన్న కూడా చెప్పారు ఇందాక. నిద్ర ఎప్పుడెప్పుడు వస్తుంది? ఇప్పుడు మీరు నిద్రపోతున్నారని కాదు, ఊరికే నేను కూడా అడుగుతున్నాను. నిద్ర ఎప్పుడెప్పుడు వస్తుంది? 1, ప్రయాణం చేసినప్పుడు. 2, ఏమో ప్రార్థనలో ఉన్నప్పుడు ఎందుకు రావాలి? రైట్, ఓకే. నేను ఇలా చెప్తా, ఇంకొకటి యాడ్ చేస్తా. ఆకలైనప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. 2, అరుగుతూ ఉన్నప్పుడు మనం తింటాం కదా. ఇప్పుడు మధ్యాహ్నం చూడాలి మీ సంగతి. మనం తిన్న ఆహారం అరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఇప్పుడు నిద్ర పొమ్మని ఎందుకు చెప్పాలి వాడు నీకు? పరిశుద్ధాత్ముడు చెప్తాడా నిద్రబొమ్మ, చక్కగా నిద్రబొమ్మని? మరి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు చెప్పండి?
ఆ! ఏంటి? మెళకువగా ఉండండి అంటాడు. మెళకువగా ఉండండి. ఆ! ముందు మెళకువగా ఉండండి. ఉండి ప్రార్థన చేయండి. కానీ అపవాదంటాడు, నిద్రబో, మరి అంత దూరం నుంచి అలిసిపోయొచ్చి ఏం వింటావు? ఆ! అక్కడెక్కడో పాములపాడంట, ఇంకా ఏ ఏ గ్రామాలు చెప్పారు. ఆ! ఆ! శోధకుడు అనేకమైన విషయాలలో మనల్ని శోధించి కీడు చేస్తున్నవాడు. ఒకటి లోకాధికారిగా కనిపిస్తున్నాడు. 2 దుష్టుడుగా కనిపిస్తున్నాడు. 3 శోధకుడుగా కనిపిస్తున్నాడు. ఇంకా ఎన్నో రూపాలున్నాయి గానీ, నేను జస్ట్ 3 చెప్పాలని ఆలోచన చేశాను. ఇప్పుడు రండి. ఇలాగ కనిపిస్తున్న అపవాది యొక్క పని, భూమి మీద వాడు చేస్తున్న పని, ఎంత భయంకరమైన పని అపవాది చేస్తున్నాడో పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. భూమి మీద అపవాది చేస్తున్న పని. 3 మాటలు చూపిస్తా. ఒకటి, ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక. మొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదివితే, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇప్పుడు 2వ వచనంలో అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి. వాని పనేంటి? అమ్మాయ్య, మన ఆత్మీయ జీవితాలలో అపవాది యొక్క పని ఎరిగి ఉండాలి. తప్పు ఏంటో తెలిస్తే చెప్పండి. తప్పు ఏంటో తెలిస్తే ఒప్పు ఏంటో అర్థమవుతుంది. అర్థమైందండి? తప్పు ఏంటో మనకు తెలిసిందనుకోండి, ఒప్పు ఏంటో అర్థమవుతుంది. ఒప్పు ఏంటో అర్థమైతే కొన్నిసార్లు తప్పు అర్థం కాదు. అది అరే, నేను ఇలా అనుకోలేదండి, ఇలా చేయడం కరెక్ట్ అనిపించింది, ఇలా చేయకూడదే అని అనేసరికి నేను అలాగ అనుకోలేదండి. మీకు వాక్యంలో నుండి ఒక ఉదాహరణ చెప్తాను. సరే, మీకు అది అర్థమైతే చాలు, ఉదాహరణ అక్కర్లేదు. ఎందుకంటే సమయం దాటిపోతుంది. అపవాది యొక్క పని ఏంటో మనకు అర్థమైతే, ఆత్మీయ జీవితంలో మనము ఎంతో జాగ్రత్తగా ఉండగలం. చాలామంది అపవాదిని గుర్చిన సంగతి మనస్సులో పెట్టుకొనక ఆత్మీయ జీవితాలలో దెబ్బతింటున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. అయితే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని చెప్పి, మీరు వాటిని చేయుచు అన్నాడు కదండి. మీరు వాటిని చేయుచు మునుపు నడుచుకొంటిరి. ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు, అపవిత్రతలో ఉన్నప్పుడు, అపరాధములో ఉన్నప్పుడు తాను ఇది అపవాది యొక్క ప్రేరణ అని గుర్తించలేడు.
అపవాది యొక్క ప్రేరణ అని గుర్తించలేడు. ఇప్పుడు బయటికి రాగానే పౌలు రాస్తున్నాడు, ఇదిగో అపవాది పని ఏంటంటే అవిధేయులైన వారిని ప్రేరేపించుట. అవిధేయులైన వారిని ప్రేరేపించుట. గమనించండి, లోకమంతా కూడా అవిధేయతలో పడి ఉంది. లోకమంతా కూడా ఆ అపవాది యొక్క ప్రేరణలో పడి ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనలో అవిధేయత ఉన్నదా? చాలాసార్లు మనము విధేయత చూపం. విధేయత చూపం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనంలో స్టెఫను తన ప్రసంగంలో ఇలాగ చెప్తాడు, వినండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? యూదులైన వారికి చెప్తున్నాడు, అన్ని జనులకు కాదు. యూదులైన వారికి, అబ్రహామును మొదలుకొని క్రీస్తు ప్రభు వరకు చెప్తూ మధ్యలో మీ పితరుల వలె మీరు దేవుని వాక్యమునకు లోబడకుండా ఉన్నారు. ప్రియులారా వినండి, ఆదికాండం 12వ అధ్యాయములో కనబడిన అబ్రహాము దగ్గర నుండి ప్రారంభమైన స్టెఫను యొక్క ప్రసంగం క్రొత్త నిబంధన వరకు వచ్చి ఆగింది. దేవుని వాక్యమునకు లోబడని వారు ఈనేటి ప్రభు రాక సమీపంగా ఉన్న ఈ దినాలలో మనము దేవుని వాక్యమునకు లోబడలేకపోతున్నాము అంటే, అవిధేయతకు చోటిస్తున్నాము అంటే, మనల్ని ప్రేరేపిస్తున్న శక్తి వ్యక్తి ఎవడు? సాతానుడు. నీ దగ్గర ఎప్పుడు అవిధేయత దొరుకుతుందని చూస్తున్నాడు. గమనించాలి విశ్వాసం. దేవుని పిల్లలమైన మనమందరం విధేయత విషయంలో రాజీ పడని తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విధేయత. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట చెప్పాడు కదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ చాలు విధేయులై ఉన్న ప్రకారం మీరెల్లప్పుడూ మనము కలిగి ఉండవలసిన విధేయత ఎల్లప్పుడూ కలిగి ఉండవలసింది. వాక్యమునకు విధేయత మన హృదయాలలో అవిధేయత కనబడిన చోట అపవాది పొంచి ఉంటాడు అన్న ఆ అవగాహన మనకు ఉండాలి. అందుకే పౌలు అన్నాడు కదా ఎఫెసీ పత్రికలో, అపవాదికి చోటీయకుడే. అపవాదికి చోటీయకూడదు. వాడు నీ దగ్గర అవిధేయత కనబడితే వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఇప్పుడు చెప్తా ఉదాహరణ వినండి. క్రొత్త నిబంధనలో ఆ ప్రారంభ సంఘములో చాలా ఆనందంతో, ఆ రక్షణ ఆనందంతో వారు ఏక మనస్సుతో ఏక భావముతో ఆనందిస్తూ ఉన్నారు.
అప్పుడు వారికి కలిగినటువంటి ప్రేరణ ఏంటంటే ఆ! జక్కయ్య వంటి ప్రేరణ అని చెప్పారు కదా! జక్కయ్య జక్కయ్య వంటి ప్రేరణ. ఏంటి? ఈ భూములు, ఈ ఆస్తులు అన్నీ అమ్మి ఆ మాట నన్ను చాలా తాకింది. క్రైస్తవ్యం అంటే పోగు చేసుకోవడం అనుకుంటున్నారు. ఈ భక్తి అంటే పోగు చేసుకోవడం అనుకుంటున్నారు. పోయిన సంవత్సరం ఆటో అయితే ఈ సంవత్సరం కారా? సరి అయిన సత్యవాక్యం ఏంటంటే దైవం దాసుల ద్వారా ప్రభు మాట్లాడినట్టు పోగొట్టుకొనుట, పోగొట్టుకొనుట. అబ్బా! ఆ మాట ఎంత మధురంగా అనిపించిందో. పోగొట్టుకొనుట. సామాన్యముగా కనబడుట. హోదా లేదు. ఆ గంభీరత లేదు. ఆ గొప్పతనాలు ప్రదర్శన లేవు. పోగొట్టుకొనుట అండి. పోగొట్టుకొనుట. క్రీస్తు ప్రాణమునే పెట్టాడు గదా! దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఎంచుకోలేదు. మనం ఎంచుకుంటున్నాం. మనం ఎంచుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, పోగొట్టుకొనుట ఈ భక్తి జీవితంలో పోగు చేసుకొనుట అంటే ఏంటంటే పోగొట్టుకొనుట. హ్మ్. నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు పరలోకమందు నీకిస్తానంటే ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు గనక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. అరే! నిత్య జీవం కొరకు వచ్చి అంత వ్యసనం ఎందుకు పడ్డావయ్యా నువ్వు? రైట్. బర్నబా మిగిలిన వారు ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టి స్థిర చరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల ఎదుట పెట్టి ఎవరికి తక్కువ లేకుండా అందరూ సమానంగా అనుభవిస్తున్న ఆ రోజుల్లో అననయ సపరాల అధ్యాయం ప్రారంభమైంది. వారికి కూడా ప్రేరణ కలిగింది. దైవాత్మ ప్రేరణ అననివ్వండి. కొందరు ఇతరులు చూసి ప్రేరణ పొంది చేయబోతారు కదండి. వారికి కూడా ఏ విధము చేతనైనా ప్రేరణ కలిగింది. వారు కూడా ఆస్తి నమ్మి పట్టుకొని వచ్చారు. వినండి వినండి వినండి. ఇప్పుడు పేతురు భక్తుడు అన్నాడు, అది మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, మరెందుకు మీరు దేవునికి ఇవ్వడంలో మీరెందుకు తడబాటు పడ్డారు? వారిద్దరూ కూర్చొని మనకెట్లా అంతా తీసుకెళ్ళి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే మరి మనకెట్లా? ఇది వాళ్ళ ఆలోచన. అందుకని వారు అది ఆలోచన చేస్తూ ఉండగా వినాలి మాట. అపవాది పొంచి ఉన్నాడు. ఏం కాదులే అబద్ధం ఆడండి. ఏమైద్ది? సత్యవంతుడైన దేవునిని నమ్మి సత్యవంతుని సంబంధులమై ఉండి సత్యమునకు అప్పగించుకొని సత్యమునకు లోబడి అబద్ధం ఆడడమా? ఎవరు ఆ ప్రేరణ ఇచ్చింది? ఎవరు? తప్పక అపవాది. అదేమైందో తెలుసా? ఒక గొప్ప నేరమైంది. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మీరెందుకు ఏకీభవించారు? ఆయన అబద్ధం ఆడిన సంగతి ఆమెకు తెలియదు. అంటే ఆ అబద్ధం చెప్పాడు. ఇద్దరు అనుకొని అబద్ధం ఆడదాం అనుకున్నారు. ఆయనకి ఏం జరిగిందో ఆమెకి ఆ అబద్ధం వల్ల ఏం జరిగిందో ఆమెకి ఎరుగకయే వచ్చింది. ఆమె కూడా నిక్కచ్చిగా గట్టిగానే అబద్ధం చెప్పింది. వారందరూ ఆనందిస్తున్న ఆ క్రమంలో వీరిద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అమ్మా అయ్యా,
అపవాది ఎంత శక్తివంతుడంటే అవిధేయత కొంచెం కనబడ్డా అవిధేయులను ప్రేరేపించి అవిధేయతకు గురి చేసి అవిధేయత వలన శిక్ష తెప్పించేవాడు నష్టపరిచేవాడు అని చెప్తా. నష్టపరిచేవాడు వాడు మన జీవితాల్లో అవిధేయత కొరకు పొంచి ఉన్నాడు. అందుకే ఎల్లప్పుడూ విధేయులమై ఉండాలి. విధేయత మన గుణమై ఉండాలి. విధేయత లోబడుటకు మనల్ని మనం అప్పగించుకున్న వారమై ఉండాలి. రోమాపత్రికలో 6వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు రాస్తూ అన్నాడు. 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై హృదయపూర్వకంగా లోబడిన వారై. లోబడుట అనేది హృదయ సంబంధమైనది. దేవుని వాక్యమునకు లోబడుట హృదయ సంబంధమైనది. అవిధేయులైన వారిని ప్రేరేపించేవాడు. అవిధేయులైన వారిని ప్రేరేపించుట అపవాది యొక్క మొదటి పని. మన దగ్గర అవిధేయత లేకుండా చూసుకుందాం. విశ్వాస జీవితంలోనైనా ప్రభు పనిలోనైనా వాక్యమునకు అవిధేయత లేకుండా మన హృదయములను కాపాడుకుందాం. ఎల్లప్పుడూ దేవుని వాక్యమునకు విధేయులమై ఉందాం. అప్పుడు అపవాదికి మన దగ్గర పెద్ద పని ఉండదు. వాడు ఒక సోమరిపోతులాగా కూర్చొని చూడటమే. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీకు తెలిసిన విషయాలు మనందరికి తెలిసినవి జ్ఞాపకం చేస్తా. 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట ఉంది. ఆ దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, మళ్ళా అదే మాట, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేస్తున్నాడు. ఏమండి? అవిశ్వాసులైన వారి మనోనేత్రం. అవిశ్వాసులు ఎవరు? ఏమండి? విశ్వాసము లేనివారు, అల్పవిశ్వాసి. అల్పవిశ్వాసి ఎవరు? విశ్వాసములో బలహీనులుగా కనబడుతున్నవారు. అల్పవిశ్వాసానికి అవిశ్వాసానికి కొంచెమే తేడా ఉంది. మీరు ఎప్పుడన్నా గమనిస్తే గండి పడింది అంటారు. చెరువుకు గండి పడింది, కాలువకు గండి పడింది. దాని అర్థం ఏంటో తెలుసా? గండి పడిందంటే పెద్ద రంధ్రం ఏర్పడింది అని అర్థం. ఆ గండి పడడానికి ముందు చిన్న రంధ్రం ఏర్పడుతుంది. స్మాల్ టు బిగ్, చిన్న నుండి పెద్ద. పెద్దదాన్ని గండి అంటాం, చిన్నదాన్ని అంతే. అల్ప విశ్వాసము కనబడ్డా వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక అవిశ్వాసాలు అనుకోండి, చేతిలో పెట్టుకున్నట్టే, నా చేతి కిందోళ్ళే. ఇప్పుడు విశ్వాసుల దగ్గర వాడు కనిపెడుతుంది ఏంటంటే అల్ప విశ్వాసం. పేతురు భక్తుడు నీళ్ల మీద నడుస్తుంటున్నప్పుడు మునిగిపోయాడు. ఎందుకు? గాలిని చూచి. అప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? రమ్మన్నది నేను కదా, నీకెందుకు అల్ప విశ్వాసం వచ్చింది? ఆ అల్ప విశ్వాసం పేతురు ఏమని కేకేశాడు? ప్రభువా నన్ను రక్షించు, మునిగిపోతున్నాడు.
ఓహో! అల్ప విశ్వాసం అంత ప్రమాదకరమైందా? అలాగైతే అవిశ్వాసం ఇక గుడ్డితనమే. అవిశ్వాసము గుడ్డితనమే. వారేం చేస్తున్నారో వారికి తెలీదు. వారికి ఏం జరుగుతుందో వారికి తెలియదు. ప్రియులారా, విశ్వాసము సడలకూడదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగ రాశాడు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. నిలకడగా ఉండుడి. మరొక చోట విశ్వాసమందు స్థిరులై ఉండుడి. నిలకడగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, కంటిన్యూ అవుతూ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎందుకు? అవిశ్వాసము కనబడిన చోట జొరబడేవాడున్నాడు, దుష్టుడున్నాడు. అపవాది ఎక్కడ అవిశ్వాసం కనబడితే అక్కడ గుడ్డితనము కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక బాలుడు దయ్యము చేత పట్టబడి మూర్ఛపోతూ అగ్నిలో నీళ్ళల్లో పడుతూ ఉన్నప్పుడు తండ్రి ఆ బాలుడిని శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వల్ల కాల. మళ్ళా అతనే ప్రభు దగ్గరకు వచ్చి, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వారి వల్ల కాలేదయ్యా, నీకేమైనా వల్ల ఇద్దా, నువ్వేమైనా చేయగలవా అంటే, నమ్ముతావా నేను చేయగలనని? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు అంటాడు, నేను నమ్ముతాను కానీ అపనమ్మిక రాకుండా చెయ్యి, అపనమ్మకం లేకుండా చెయ్యి. నేను విశ్వసిస్తాను కానీ అవిశ్వాసము రాకుండా చెయ్యి. ప్రియులరా, అవిశ్వాసము ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించింది దేనికండి? మోషేతో ఏం చెప్పాడు? కనానుకు తీసుకొని పోతానయ్యా, పాలు తేనెలు ప్రవహించు దేశం. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. ముందు ఎర్ర సముద్రం కనపడుతుంది, నీళ్ళు ఇక అంతే. వెనక చూస్తే ఫరో సైన్యం. ఇప్పుడు వాళ్ళ కేకలు చూడాలి, అబ్బో ఆకాశాన్ని అంటినీయ. మోషేకు మాత్రం చెవులు పగిలిపోయే కేకలు. ఎక్కడ చంపడానికి తెచ్చావా? ఆడ సమాధులు లేవనా? అసలు ఏమనుకున్నారు మీరిద్దరు కలిసి? ఎవరిద్దరు? అహరోను మోషే కాదండి. ఆ పిలిచిన ఆయనను, ఈ నడిపించే ఈయన, ఆ దేవుడను ఈ మోషే, మీరిద్దరు కలిసి అసలు ఏం చేస్తున్నారు మమ్మల్ని? మోషే, ఇదేంది ప్రభువా, నువ్వేమో బయటికి తెమ్మన్నావు, నేనేమో తీసుకుపోతున్నాను, ఎక్కడికి వచ్చేసరికేమో ఈ పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? మోషే మౌనంగా ఉండమని చెప్పాలని కాస్త ఊరకుండండి. యెహోవా దయచేయు రక్షణ. ఇప్పుడు మీరు చూసిన ఐగుప్తులకి అన్నిటికీ చూడరు అని చెప్తుంటే నమ్మడానికి మనసు లేకుండానే నమ్మారు. సరే ఏదో ఒకటి చేయండి అని ఇద్దరు కలిసి, మోషే నీ కర్రెత్తు చూపించు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. విశ్వాసములో కర్త ఆయనే, విశ్వాసాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు కూడా. మనం ఆయన వైపు చూస్తే చాలు. అపవాదిని ఎందుకు చూస్తాం? అటు ఇటు ఎందుకు చూస్తాం? పరిస్థితులను ఎందుకు చూస్తాం? ప్రియులారా వినండి, అవిశ్వాసులకు గుడ్డితనం. మీకు ఒక మాట చెప్తా. గుడ్డితనము, ఇప్పుడు కళ్ళు మూసుకుని నడుస్తున్నాం అనుకోండి, ఎటు నడుస్తున్నామో తెలుస్తుందా? గుడ్డితనము కలిగితే
అపార్థమే జరుగుతుంది. దేవునిని అపార్థము చేసుకునే స్థితిలోకి దిగజారిపోతాం కనుక జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసే పని. మనం విశ్వాసులం కదా. ఇక ఇక దానికి వేరుగా ఎలాంటి సన్నగిల్లడానికి, మా 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 లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా మీకు. సన్నగిల్లడానికి, తగ్గిపోవడానికి, ఆ విశ్వాసం అభివృద్ధి పొందేదే కానీ తగ్గడానికి వీలు లేకుండా మనము దేవుని కొరకై జీవించే వారంగా ఉండాలి. ఎందుకు? వాడున్నాడు దుర్మార్గుడు, దుష్టుడున్నాడు. అవిశ్వాసం కనబడిన చోట జొరబడి అపార్థం చేస్తాడు. అపార్థం చేస్తాడు. సడలని విశ్వాసం. 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే దినాన, ఒకే సమయాన ప్రాణం పోయింది అని వార్త విన్నప్పుడు ఆ ధైర్యం ఏంటండి? ఆ ధైర్యం ఏంటి? యెహోవా ఇచ్చెను. మనకు నష్టాలు కలుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? యథార్థంగా చెప్పుకోండి మీ మనసుకు. ఏమి దేవుడు? ఏమి దేవుడు? అని మనసుకు వస్తుందా? అదిగో నేను చెప్పలా అంటాడు. వచ్చి కూర్చుంటాడు. పిలవకపోయినా వచ్చి కూర్చుంటాడు. గ్రుడ్డితనము కలుగు చేయడానికి, దేవునిని అపార్థము చేయడానికి ప్రమాదం సుమా. జాగ్రత్త. ఆఖరగా 3వ మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. పేతురు భక్తుడు, పేతురు మొదటి పత్రిక అపవాదిని గురించి వ్రాసిన మాట మనకు తెలిసిన మాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి. అపవాదిని పరిచయం చేస్తున్నాడండి. భక్త కోటికి పేతురు భక్తుడు అపవాదిని పరిచయం చేస్తున్నాడు. మీ విరోధి అయినా ఎవరు? నువ్వు అపవాదిని ఎలా భావిస్తావండి? దేవుని పిల్లలారా, మీరు అపవాదిని ఎలా భావిస్తారు? నువ్వు ఎలాగన్నా భావించుకో, వాడు మాత్రం నువ్వు నాకు శత్రువు, నీ మీద దాడి చేస్తూనే ఉంటాను, నిన్ను ప్రశాంతంగా ఉండనీయను, నేను నెమ్మదిగా భక్తి చేయనివ్వను, నేను కుదురుగా భక్తి చేయనివ్వను. ఎలా చేస్తావో చూస్తా. అందుకే ఆ ఏవు దగ్గర అటు ఇటు తిరుగుతున్నా, ఎవరైనా దొరుకుతారేమో అంటూ ఉండగా ప్రభు అన్నాడు, మరి నా సేవకుడైన ఏవుని చూసావు నువ్వు? ఆయన దగ్గరకు కూడా పోయా, చూసా, కంచె వేసావుగా. మరి ఆయన భక్తులను కాపాడుకోడా? ఆయన తన భక్తులను కాపాడుకోడా అండి? చెడుతనము విసర్జించి దేవుని యందు భయభక్తులు గలవాడై, న్యాయవంతుడై, యథార్థవంతుడై, అరుణోదయములు లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ బలి అర్పించే తన భక్తుడిని కాపాడుకోడా? దేవుడు బాధ్యత లేనివాడా? అదే విషయాన్ని అపవాది దేవునికి చెప్తున్నాడు. నువ్వు కంచె వేసావు కదా, ఏం చేయడానికి వీలు పడలా, ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మాయ, మన భక్తి జీవితాలను, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను, ఈ ఆత్మీయ జీవితాన్ని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే వాడు విరోధి. మనం ఎలా చూడాలి? విరోధిగానే చూడాలి. అపవాదిని ఎన్నడూ కూడా వేరుగా చూడాలి. శత్రువు ఆ శత్రువు వాని తంత్రాలు మనము ఎరుగని వారము కాము. ప్రభువారు పేతురును పిలిచి,
మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 18వ వచనంలో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. నీవు పేతురువు, సంఘాన్ని కట్టబోతున్నానని ప్రభు పేతురుకి చెప్పాడు. సంఘాన్ని కట్టబోతున్నానని ప్రభు పేతురుకు చెప్పినప్పుడు పేతురుకు ఆ మాటలేమి పెద్దగా అర్థమైనట్లు లేవు, అర్థం కాలేదు. అయితే ఆ మాట చెప్పిన తరువాతనే ప్రభు క్రింద 21, 22 వచనాలలో, నేను హింసలు పొంది చంపబడి మూడో దినాన్ని లేస్తానని చెప్పినప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభువా, అది నీకు దూరం మగును గాక అన్నప్పుడు ప్రభు అన్నాడు, సాతానా, ఓ నాయనా, సాతానుడు వచ్చి కూర్చున్నాడు నీ దగ్గర. ఈ సాతాను మాటలు, దేవుని మాటలు, కొన్నిసార్లు దేవుని మాటలు మాట్లాడుకోవలసిన మనం సాతాను మాటలు మాట్లాడతాం. ఎందుకు? గమనించాలి. విరోధి అయిన అపవాది, విరోధి అయిన అపవాది. లోకం వాటికి భయపడుతూ ఉంటాం, లోకస్తులు చెప్పిన మాటలు వింటుంటాం, దేవుని వాక్యం వింటూ ఉంటాం. అన్ని కలగాపొలగం. వింటున్నారా? విరోధి అయిన అపవాది, వాడిని విరోధిగానే చూడాలి. మరొక సందర్భంలో పేతురుతో ప్రభు అన్న మాట ఏంటంటే, పేతురు, మిమ్మల్ని పట్టి సాతానుడు గోధుమల వలె జల్లించాలని కోరుకున్నాడు. నేను వేడుకున్నాను, నీ మనస్సు స్థిరపడిన తర్వాత నువ్వు సహోదరులను బలపరచు, స్థిరపరచు. సాతానుడు మన ప్రభు మన జీవితాలలో ఉండగా విరోధి అయిన అపవాది మన మీద గురిపెట్టున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద అపవాది ఉన్నాడు, వాని పనులు ఉన్నాయి. వాని 3 పనులు చెప్పాను. 3 పనులు చెప్పాను. ప్రభు చిత్తమైతే భూమి మీద అపవాది పని చెప్పాను. మధ్యాహ్న కాలం భూమి మీద మన పని ఏంటో మధ్యాహ్న కాలం చూద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన. దయాళుడు అని తండ్రి, నీ వాక్యమునిచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా అందరి హృదయాల్లో నీ వాక్యాన్ని స్థిరపరచును. ఇరువురు మీ దాసులను మీ పక్షంగా వాడుకున్నందుకు స్తుతిస్తూ, యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.